గతం కంటే భిన్నంగా మీరు మాట్లాడేటువంటి వాయిస్ ఉందని చెప్పొచ్చు. అనుకోకుండా ఎమ్మెల్సీ కావడం, పాలిటిక్స్లోకి రావడం. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఎలా తెలుస్తున్నాయి? కోర్టు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఎవరో ఒకరు బయట లీక్ చేస్తారు. నాకే కదా, ఎవరికైనా బయట లీక్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. అందుకే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎక్కడన్నా కడుపు పండి ఏదైనా ఒకటి అర మాట్లాడితే అందుకే వైసీపీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తోంది. ప్రారంభించింది ఎవరు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. కంప్లీట్ చేసింది ఎవరు? దాన్ని కంప్లీట్ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు కదా. అభివృద్ధికి చిరునామాగా మంత్రి నారాయణ మారారు అంటే గుంతలమయంగా మారిపోయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్లక్ష్యం చేశారు. ఇది నేను చెప్పేది కాదు, ప్రజలు చెప్పుకున్న మాట. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, యూజెడీ సిస్టమ్ అనేది నారాయణ గారు పెద్ద ఫెయిల్యూర్. ఏసీ బస్ షెల్టర్స్ అవసరం, నెల్లూరులో ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం, బయో టాయిలెట్స్ పెట్టినారు, ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? ఆ ఫ్లైఓవర్స్ మీద మీరు బొమ్మలు వేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారండి. సో 3 రాజధానులు అన్నటువంటి వైఎస్ జగన్ గారు ఒక్కసారిగా మావిగన్ అనేటప్పటికీ దీనికి అమరావతి అని పేరు పెట్టుకోండి. సో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి ఒక స్పష్టమైన హామీ జగన్ గారి నుంచి ఏమన్నా వచ్చిందా? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేను సిటీ కాన్స్టిట్యున్సీలో పనిచేయాలి, నారాయణ గారి మీద కంటెస్ట్ చేసి నేను విజయం సాధించాలా. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇటీవల కాలంలో బాగా ఒక రకంగా చెప్పాలంటే బాగా యాక్టివ్ మోడ్లో రెబల్ స్టార్ లాగా చెలరేగిపోతున్నారని చెప్పొచ్చు. సో వారితో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు ప్రోగ్రామ్. సో ప్రధానంగా ఇటీవల కాలంలో తీసుకుంటే గతం కంటే భిన్నంగా మీరు మాట్లాడేటువంటి వాయిస్ ఉందని చెప్పొచ్చు. గతంలో కొంత కూల్గా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఒక్కసారిగా కొంచెం వాయిస్ పెంచారా అనిపిస్తోంది. కారణం ఏంటి? ఏదైనా మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసింది, నేను ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేయడం కానీ, తర్వాత రెడ్ క్రాస్లో చైర్మన్ ఉండడం కానీ, అనుకోకుండా ఎమ్మెల్సీ కావడం, పాలిటిక్స్లోకి రావడం, ఇట్లా ఎప్పుడైనా ఏ వర్క్ చేసినా కూడా కమిటెడ్గా చేయాలా, దాంట్లో ఎంతవరకు నేను ఎక్స్ట్రీమ్గా చేయగలను అంతవరకు చేయడం అనేది మొదటి నుంచి అలవాటే. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా నేను ఒక ఎంప్లాయీస్ ఇష్యూస్ కానీ, టీచర్స్కి సంబంధించిన ఇష్యూస్ కానీ మాట్లాడేటప్పుడు ఒక రకమైన వాయిస్, ఎమోషన్స్ ఉంటాయి. కానీ పేదవాళ్ళకి సంబంధించి మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కానీ, అప్పుడు డెఫినెట్గా దానికి సంబంధించిన ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ కనపెడుతుంటాయి. సో అది ఇంటర్నల్గా మనం ఫీల్ అయినప్పుడు వచ్చినటువంటి ఇదే తప్ప స్వతహాగా నేను ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలా, అవతలను బాగా చూడాలని అనుకుంటాను. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు అయితే నెల్లూరులో పేదల ఇల్లు కొట్టేసేయాలనుకోవడం కానీ, అలానే కొన్ని అనేకమైనటువంటి విషయాలు కూడా సామాన్యులకి, పేదలకి ఈ ప్రభుత్వం అందుబాటులో లేదు, నాయకులు అందుబాటులో లేరు అనే అభిప్రాయం కలిగినప్పుడు అలాంటి సమయాల్లో మాత్రమే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడింది ఉంటుంది. కానీ స్వతహాగా అయితే సౌమ్యంగా ఉండాలని అనిపిస్తుంది. టీడీపీ కార్యాలయంలో మంత్రి నారాయణ గారి సమక్షంలో జరిగేటువంటివి లేదా అంతర్గతంగా జరిగేటువంటి విషయాలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఎలా తెలుస్తున్నాయి? కోర్టులు ఎవరైనా ఉన్నారా? ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పెట్టిన కోర్టుల ద్వారా తెలుస్తున్నాయా? ఎలా తెలుస్తున్నాయి మా అంతర్గతంగా జరిగేటువంటి విషయాలు? ఏది కూడా పూర్తి కాకముందే చంద్రశేఖర్ రెడ్డికి తెలిసిపోతాయా అని అడుగుతున్నారు. ఇలా 2 పాయింట్స్ అన్న. ఒకటి, ఎప్పుడు కూడా నారాయణ గారు చేసే పని ఏంటంటే 3000 మందిని కాన్ఫరెన్స్లో తీసుకొని మాట్లాడతారు. బేసిక్గా నాకు అట్లా అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునే అలవాటు అయితే లేదు.
ఈయన 3,000 మంది కాన్ఫరెన్స్లో పెట్టుకొని పబ్లిక్గానే ఒకసారి ఏం చెప్పినారు, రౌడీ షీట్స్ కానీ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉంటే December 31 లోపల నేను వాటన్నిటిని కూడా రౌడీ షీట్లు ఎత్తిచ్చేస్తాను, మీరు దానికి సంబంధించిన ప్రపోజల్స్ నాకు ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గా ఈయన కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు బయట లీక్ చేస్తారు, నాకే కదా ఎవరికైనా బయట లీక్ చేస్తారు. సో అదేవిధంగా ఒకసారి ఇసుక దొంగతనాలు తెలుగుదేశం పార్టీ లీడర్స్ చేస్తూ ఉంటారని డైరెక్ట్గా పలానా వాళ్ళు ఇసుక దొంగతనం చేస్తూ ఉండారు టీడీపీ లీడర్స్ అని చెప్పి ఆయన పబ్లిక్గా మాట్లాడాడు. ఆ ఆడియో కూడా బయట రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా ఆయన ఇంచుమించుగా 3,000 మంది ఒక కాన్ఫరెన్స్లో తీసుకొని మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు బయట చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా నాకున్నటువంటి పాలిటిక్స్లో అయితే మాత్రం నేను అట్లాంటి వాళ్ళ దగ్గర ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవడానికి మాత్రం ఎప్పుడు ఆలోచించలే. డెఫినెట్గా వాళ్ళు ఆలోచించాలి. పాలిటిక్స్లో మనం ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా మనం వెళ్ళాలా, అంతేగాని ప్రజా వ్యతిరేకమైనటువంటి మాటలు పబ్లిక్లో మాట్లాడితే బయట వెళ్తాయనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. సో తప్పకుండా నారాయణ గారు చేస్తున్నటువంటిది సామాన్యులకు సంబంధించినటువంటి పాలిటిక్స్ కాదు కాబట్టి ఆయన ఈరోజు అవన్నీ కూడా బయట వచ్చి అన్పాపులర్ జరగడం కూడా జరుగుతూ ఉంది. అలాగే టీడీపీ ఎక్కడైనా రాజకీయ వేధింపులకు పాల్పడుతుందా, ప్రధానంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కామెంట్స్ ఎక్కువ చెప్తూ ఉంటే చట్టం పని తాను చేసుకుపోతుంది, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు వైసీపీ వాళ్ళు, అందుకే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇష్టం వచ్చినట్లు ఆ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కరెక్టా? మీరు ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద కానీ ఎంత దారుణమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారంటే కొంతమంది అంత అసభ్యకరమైన మాటలు వినలేకపోతూ ఉంటాం. అటువంటి మాటలు వాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నా కూడా ఈరోజు వాళ్ళ మీద అయితే ఎక్కడ కూడా కేసులు పెట్టాలని కానీ ఎఫ్ఐఆర్ చేయాలని కూడా ఆలోచించట్లే. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎక్కడన్నా కడుపు పండి ఏదైనా 1-2 మాటలు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి ఇంచుమించుగా అన్ని స్టేషన్స్ను తిప్పడం, అన్ని కోర్టులకి తిప్పడం, నెలల కాలాల పాటు లోపల బంధించడం, లేని సెక్షన్స్ని అప్లై చేయడం, వాళ్ళ మీద 307 కేసులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా అనే ఎగ్జాంపుల్ జోగి రమేష్ గారి మీద తీసుకున్నారనుకోండి. జోగి రమేష్ గారికి లిక్కర్ కేసుకు సంబంధం ఎట్లాంటిది లేదు. ఆ లిక్కర్ కేసులో ఇతను మాట్లాడాడని ఆ లిక్కర్ కేసులో నీకే సంబంధం ఉందని చెప్పి లోపలేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అసలు ఆయన అక్కడ ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి దాంట్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసి లోపల పెట్టడం జరిగింది. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించి కూడా అది ఆయన మీద పెట్టినటువంటి ఫాల్స్ అలిగేషన్, SC/ST కేసు పెట్టడం కానీ ఇవన్నీ కూడా పెట్టినటువంటి కేసులు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ మీద ఒక టార్గెట్ ఇస్తున్నారు పోలీసులకి. సో ఇతని లోపల 3 నెలలు ఉండాలి లేదా 6 నెలలు ఉండాలా అని టార్గెట్ ఇస్తున్నారు. పోలీసులు దాన్ని బట్టి కథలు అల్లడం, ఆ కథలు అల్లి దానికి సంబంధించి వీళ్ళని ఎక్కడో దగ్గర లింక్ చేసి ఎవరో ఒకరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టి నెలల కాలాల పాటు బంధిస్తున్నటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా అవతల వాళ్ళు ఒక మాట మాట్లాడితే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో గొడ్డలు పెట్టి ఒకటి ఏది పెట్టారు, దానికి సంబంధించి ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి చేశారు. అంటే కడుపు మండి చేసినటువంటిది. ఏది వాస్తవం ఆ భగవంతుడికి తెలుసు, అందరికీ తెలుసు. ఇది పెడితే వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని లోపల పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి పరిపాలన ప్రజాస్వామ్యంలో మనం భారతదేశంలోనే ఎప్పుడు కూడా ఎక్కడ చూడలే. ఎక్కడ దాన్ని ఎంత రాజ్యంలో గమనిస్తూ ఉంటామేమో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ఇట్లాంటి పరిపాలనను మనం గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇది వాస్తవం. అంటే అభివృద్ధి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అభివృద్ధి విషయం తీసుకుంటే జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, గతంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కేవలం డబ్బులు పంపకాలు చేయడంలో, అంటే ప్రజలకు డైరెక్ట్గా సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు చెల్లించడంలో కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ చూపించినటువంటి శ్రద్ధ అభివృద్ధి మీద చూపించలేదు. అందుకే వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధికి చిరునామాగా మంత్రి నారాయణ మారారు. అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో 2 భాగాలుగా చూడాలి. ఒకటి స్టేట్ లెవెల్ ఇష్యూ, రెండోది నెల్లూరు ఇష్యూగా చూడాలి. ఎంటైర్ స్టేట్ లెవెల్ ఇష్యూని నేను 2 మాటల్లో చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 5 ఇయర్స్ టెన్యూర్లో 2 ఇయర్స్ కోవిడ్తో మనం సఫర్ అయినాం. ఈ 2 ఇయర్స్ కోవిడ్ టైంలో ఎవరు బతుకుంటామో కూడా తెలియనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ స్టేట్ని ఎలా గాడిలో పెట్టినాడు. ఈ స్టేట్లో ఎవరు ఎక్కడ కూడా కష్టపడకుండా ఎంప్లాయీస్ కూడా 1వ తేదీ జీతాలు ఇళ్లలో పెట్టించినటువంటి పరిస్థితి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం చేసి
ఆ రోజు ఒక్కరు కూడా ఆకలితో మరణాలు కానీ ఎక్కడ కూడా లేకుండా చూసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి క్రైసిస్ పీరియడ్ని దాటుకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకొక 2 years గవర్నమెంట్ ఉండింది. లాస్ట్ 1 year ఎలక్షన్ పీరియడ్ అనుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో ఈ 5 yearsలో చక్కగా గవర్నమెంట్ని రన్ చేయడం కానీ, ఒకవేళ డెవలప్మెంట్ని తీసుకుందాం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సుమారుగా హెల్త్ సెంటర్స్కి వచ్చేటప్పటికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ, అలానే అర్బన్ హెల్త్ సెంటర్స్ని కట్టడం కానీ, హెల్త్ గురించి మనం తీసుకున్నటువంటి కేర్ కానీ, అలానే ఇన్స్టిట్యూషన్స్ గురించి వచ్చేటప్పటికి నాడు నేడు ద్వారా 44,000 స్కూల్స్ని మనం డెవలప్ చేసుకున్నాం. అద్భుతంగా ఈరోజు మనం ఒక్క విఆర్ హై స్కూల్ని ఈయన ఏదో సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేస్తానని చెప్పి నారాయణ గారు పదే పదే చెప్తా ఉంటే 44,000 స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తున్నారు. ఇంచుమించుగా 15,000 సచివాలయాలు కానీ, ఆర్బీకే సెంటర్స్ కానీ కట్టుకున్నాం. ఇలా మనం మెడికల్ కాలేజెస్ తీసుకుంటే 17 మెడికల్ కాలేజెస్ కట్టాం, 4 కొత్త పోర్టులు డెవలప్ చేసుకున్నాం, 10 ఫిషింగ్ హార్బర్లను డెవలప్ చేసుకున్నాం. ఇలా మీరు ఏదైనా తీసుకోండి, కేవలం 3 years టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అనేకమైనటువంటి పథకాలు, ఏ పథకమైనా తీసుకోండి. సచివాలయ వ్యవస్థ తీసుకుంటే మీరు మనము సచివాలయ వాలంటీర్స్ని కానీ, ఎంప్లాయీస్ని కానీ వాళ్ళ వల్ల మనం ఎలాంటి సర్వీస్ చేయించుకున్నాము కోవిడ్ టైంలో కానీ, ఆ తర్వాత కానీ మనం గమనించవచ్చు. ఇంతటి రీఫార్మ్స్ని మనం ఎక్కడైనా కూడా ఏ గవర్నమెంట్లోనైనా చూసినామా? ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. సుమారుగా 2 లక్షల దాకా మనము రెగ్యులర్ జాబ్స్ని మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గవర్నమెంట్ జాబ్స్ని మనం ఇచ్చుకోగలిగాం. సచివాలయ వ్యవస్థ తప్ప డిఎస్సి విషయంలో నిర్లక్ష్యం చేసిందంటే డిఎస్సి నేను చాలామందికి తెలియనటువంటి అంశం డిఎస్సి గురించి. డిఎస్సికి వచ్చేటప్పటికి అంతకుముందు గవర్నమెంట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందో 10,000 చిల్లర పోస్టులను డిఎస్సి ద్వారా ఫిలప్ చేసినటువంటి పరిస్థితి 14-19లో చూసినాం. 19-24కి వచ్చేటప్పటికి 1998 డిఎస్సి అని చెప్పి సుమారుగా 26 సంవత్సరాల క్రితం డిఎస్సి వేసి సుమారుగా 4,000 మందికి ఆ రోజు క్వాలిఫై అయ్యి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో వారు ఆ రోజు నుంచి కూడా పోరాటాలు చేస్తూ ఉంటే 26 సంవత్సరాల తర్వాత వారందరికీ కూడా జాబ్స్ ఇచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 98 డిఎస్సి ఎవరు వేసినారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసినారు. అదేవిధంగా 2008 డిఎస్సిలో సుమారుగా 2,600 మందికి ఆ రోజు క్వాలిఫై అయ్యి వారందరూ కూడా వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకపోతే 16 సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ ఆ 2,000 చిల్లర మంది కూడా పోస్టింగ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2018 డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2018 డిఎస్సి వేసినారో అరౌండ్ నాకు తెలిసినంత వరకు అది 8,000 చిల్లర మందిని అనుకుంటాను వేసి ఆయన పోస్టింగ్స్ ఇవ్వకుండా వారందరినీ కూడా డిఎస్సి వేసి ఎగ్జామ్ రాసి వదిలేస్తే వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 8,000 చిల్లర మందికి పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. 2 స్పెషల్ డిఎస్సీలు వేసి సుమారుగా 1000 నుంచి 1,200 మందిని దాకా ఫిలప్ చేసినటువంటి పరిస్థితి. సో మీరు టోటల్గా కనుక తీసుకుంటే పాత రోజుల్లో వీళ్ళు పెట్టినటువంటి ఎంప్లాయీస్కి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో సుమారుగా 20,000 మందిని టీచర్స్గా రిక్రూట్ చేసుకున్నటువంటి పరిస్థితి 2019-24లో జరుగుతుంది. అంటే కొత్త డిఎస్సి వేయలేదు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. కానీ టీచర్ పోస్టులు ఫిలప్ చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్స్ని కానీ, సమస్యలను కానీ వాటన్నింటినీ క్లియర్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే కనపడుతుంది. వీళ్ళు రాగానే నేను మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఒక డిఎస్సి అని అనౌన్స్ చేసినారో సుమారుగా 7,000 చిల్లర పోస్టులకి మనకు ఆ రోజు ఇచ్చారు ఆయన. దాన్ని వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఆపించినారు. 2023లో ఈయన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపించినారు. అదే మీరు ఎలక్షన్స్కి 2019కి ముందు 2018 డిఎస్సి పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆపలే. వాళ్ళు పెట్టుకున్నారు, కానీ రిక్రూట్మెంట్ చేయకుండా పోతే మనం వచ్చినది ఫిలప్ చేసినాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 2023 డిఎస్సిలో వీళ్ళ కోర్టుకు వెళ్ళి ఎలక్షన్స్లో దీని ప్రభావం ఉంటుందని చెప్పి దాన్ని ఆపించినటువంటి పరిస్థితుల్లో ఆ ఆగినటువంటి డిఎస్సిని వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకొన్ని ఒక 5,000-6,000 పోస్టులను ఎక్స్ట్రాగా వేసి ఈరోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ టెక్నికల్ సమస్యలు ఎవరికి అర్థం కావు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చేసేటువంటి పని ఏంటంటే కోర్టులను అడ్డం పెట్టుకొని ఆపించడం. కానీ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో వాటన్నిటిని ఆపినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది కనపడుతుంది. ఆ విధంగా ఏ విధంగా తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైం అన్నది ఒక గోల్డెన్ పీరియడ్, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక పబ్లిసిటీలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి మనకి. అభివృద్ధి విషయం తీసుకుంటే అభివృద్ధిలో రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కావచ్చు, చాలా వరకు వైసీపీ వెనకబడింది వాస్తవం కాదా?
నగరంలో రోడ్లు ఈరోజు బాగుపడ్డాయంటే అది మంత్రి నారాయణ వల్ల కాదా? ఇక్కడ రెండు భాగాలుగా చెప్తాను. ఒకటి, నెల్లూరు జిల్లా డెవలప్మెంట్ గురించి తీసుకుందాం. ఈరోజు నెల్లూరు జిల్లా డెవలప్మెంట్ కనిపిస్తే ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ అనేది మనకు ఒక అసెట్. అది ఎవరి టైంలో వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి టైంలో కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది. రెండోది, ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పటికి ఈరోజు ఎంతమంది ఎంప్లాయీస్ మన నెల్లూరు జిల్లాలో ఉండగలుగుతూ ఉన్నారంటే మనకు శ్రీ సిటీ అన్నది మనకు ఒక వరం. శ్రీ సిటీ ఎవరి టైంలో వచ్చింది? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. అలానే ఇక్కడ మాంబట్టు కానీ, నెక్స్ట్ ఇంకా చింతవరం దగ్గర కానీ, అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి కావలికి వెళ్ళే రూట్లో కానీ, ఇట్లా అనేకమైనటువంటి ఈ సెజల్ని ఏర్పాటు చేసింది కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక 5 years 10 years ఇవన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. రెండోది, మనకు సంగం బ్యారేజ్, అలానే నెల్లూరు బ్యారేజ్, ఈ రెండు కూడా ప్రధానమైనవి. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా వాటర్ని మనము కొంత స్టోరేజ్ చేసుకోగలుగుతా ఉన్నాం. మనకి డ్రింకింగ్ వాటర్ కానీ, అలానే కల్టివేషన్కి కానీ, ఈ రెండు కూడా మనకి ఈరోజు చాలా సపోర్ట్గా ఉంటున్నాయి. ఈ రెండింటిని కూడా ప్రారంభించింది ఎవరు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. కంప్లీట్ చేసింది ఎవరు? దాన్ని కంప్లీట్ చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసి దాన్ని రెండింటిని కూడా రెండు కూడా ఇనాగ్రేట్ చేసినటువంటిది మనం చూసాం. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు వైసీపీ కాదు. అంటే అఫ్కోర్స్ నేను చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు కదా. నేను రాజశేఖర రెడ్డి గారిని మీరు కాంగ్రెస్ అంటారా లేకుంటే వైఎస్ ఫ్యామిలీ అంటారా అన్నది సెకండరీ. చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా అప్పుడు ఒక 14 సంవత్సరాలు, తర్వాత ఒక 5 సంవత్సరాలు ఇవన్నీ కూడా సీఎంలుగా చేసినా కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారు ఒక 5 years అక్కడ ఆయన పనిచేయడం, ఈయన ఒక 5 years చేస్తున్నారు. ఆ 5 years ఈ 5 yearsలో జరిగినటువంటి చేంజెస్ గురించి చెప్తున్నాను. ఇట్లా ఇన్ని మార్పులు కూడా ఒక నెల్లూరు సిటీనే తీసుకుందాం అనుకోండి. నారాయణ గారు రోడ్లు వేసినారంటారు. రోడ్లు కనిపెట్టింది నారాయణ గారు కాదు, రోడ్లు వేసింది ఈయన ఒక్కటి టెండర్లో కాదు. కాబట్టి ఒక 10% నారాయణ గారు ఎక్కువ వేసి ఉండొచ్చు. తాళపాక రమేష్ రెడ్డి గారి టైంలో నుంచి కూడా అక్కడి నుంచి వివేకానంద రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా రోడ్స్ విషయంలో ఎప్పటికప్పుడు వేసుకుంటూనే వస్తున్నారు. మనం రోడ్లు లేకుండా నెల్లూరులో ఇప్పుడు బతికిన పరిస్థితి అయితే వెళ్ళా. రోడ్లు బాగున్నాయి, అంటే గుంతలమయంగా మారిపోయినాయి. అదే చెప్తున్నా. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్లక్ష్యం చేశారు. ఇది నేను చెప్పేది కాదు, ప్రజలు చెప్పుకున్న మాట. దీన్ని కంప్లీట్ చేస్తాను. ఒకటి, ఒక 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయి నెల్లూరుకి. ఎక్కడ? ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంది. అలానే ఇక్కడ ఏసీ సెంటర్ దగ్గర, ఇక్కడ మన రామలింగాపురం సెంటర్ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంది, అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది. ఏది కూడా ఇట్లాంటి ఒక ఫ్లైఓవర్స్ విషయంలో కానీ, అలానే పెన్నా దగ్గర మనము బైపాస్లో ఒక బ్రిడ్జ్ చేసుకున్నాం ఎప్పుడో బ్రిటిష్ కాలం తర్వాత. దాని తర్వాత ఇంకొకటి ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ చేసినాం. ఆ తర్వాత వెంకటేశ్వరపురం రిబిట్మెంట్ కావచ్చు. నెక్స్ట్ ఏదైనా తీసుకోండి, ఒక శాశ్వతమైనటువంటి పనులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ జరిగినాయి తప్ప చంద్రబాబు నాయుడు గారి టైంలో రోడ్లు అని అంటారు. రోడ్లు ఈయన కొత్తగా వేసింది ఏం కాదు. మీరు ఒక్క విషయం కూడా చూడాలి. నారాయణ గారి ఇష్యూలోకి వచ్చేటప్పటికి అడ్డదిడ్డంగా రోడ్లు వేయడం కానీ, ఆ తర్వాత యూజీడీ కోసం ఆ రోడ్లను మళ్ళా తవ్వడం కానీ, మళ్ళీ ఆ రోడ్లను వేయడం కానీ, మళ్ళీ ఎండ్ టు ఎండ్ రోడ్లు అని చెప్పి మళ్ళా తవ్వడం, మళ్ళా రోడ్లు వేయడం, వేసిన రోడ్లు వేసి రోడ్ల మీద రోడ్లు వేసి మరలా రోడ్లు వేసి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలను దారిపోస్తున్నటువంటి పరిస్థితి నారాయణ గారి దగ్గర కనపడుతుంది. కానీ ఒక శాశ్వతమైనటువంటి పనులు, నేను ఏదంటే మాట్లాడితే పార్కులు అంటారు. పార్కులు కూడా ఈయనేం డెవలప్ చేసిందంటే ఏం ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే లాస్ట్ గవర్నమెంట్ చేసింది, అంతకుముందు గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ కూడా కొంత చేసి ఉండొచ్చు. ఇవి చేసింది ఉంటుంది కానీ ఎక్కడా కూడా ఒక శాశ్వతమైనటువంటి పనిని నారాయణ గారు చేసినటువంటి పరిస్థితి కనపడదు. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యూజీడీ విషయం వస్తాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నది మీరు అనుకుంటారేమో నారాయణ గారు ఏమన్నా లేదు, ఆయన ఫస్ట్ నుంచి స్టార్ట్ ఉంది. ఎప్పుడు 1953 నుంచి 1953 నుంచి సుమారుగా 14 డివిజన్స్లో మనకి యూజీడీ ఉంది. ఆ రంగనాయకులపేట కానీ ఆ ఏరియా అంతా కూడా సుమారుగా 14 years నుంచి మనకి యూజీడీ ఉంది. ఆ మిగిలిన డివిజన్స్లో నారాయణ గారు తీసుకున్నారు, టేకప్ చేస్తున్నారు. చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనుక తీసుకుంటే ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ రోడ్లు వేయించేస్తున్నారు. ఆ తర్వాత యూజీడీ కోసం దాన్ని పగలు కొట్టించినారు. ఆ పగలు కొట్టించేటప్పుడు కూడా ఒక పక్క నుంచి యూజీడీ వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చుంటే బాగుండేది. ఎక్కడికక్కడే యూజీడీ వర్క్స్ చేసుకొని వాటిని కనెక్షన్స్ ఇవ్వడానికి చూస్తున్నారు. అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. అదేవిధంగా కొన్ని దగ్గర మీరు కనుక గమనిస్తే రోడ్డుకి ఆ ట్యాంక్స్ లాగా కడతారు కదా, ఆ చుట్టూరు మ్యాన్ హోల్స్ కడతారు. రోడ్డుకి పై భాగానికి వచ్చేసి ఉంటాయి, ఒక 1 foot పైకి వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అడ్డదిడ్డంగా ఈరోజు మనము యూజీడీ వర్క్స్ చేస్తున్నారు. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఈ నెలకి ఎంత అయిపోవాలా, వచ్చే నెలకి ఎంత అయిపోవాలా అని చెప్పి వాళ్ళకి హై పేమెంట్స్ ఇచ్చి
చేసిన దానివల్ల ఫస్ట్ రోడ్లను పగలగొట్టినారు, ట్యాంకులు వేసినారు, మ్యాన్ హోల్స్ను పూడ్చకుండా మళ్ళీ రోడ్లను పూర్తి చేసినారు. ఆ పూర్తి చేసేటప్పుడు మ్యాన్ హోల్స్లో నుంచి మొత్తం డస్ట్ వెళ్ళిపోయి 2019కి ముందు జరిగినటువంటి అంశాలు చెప్తా ఉన్నాను. మీరు ఈరోజు యూజీడీ ఎక్కడా కూడా దాన్ని మళ్ళీ మన ఫోర్స్లోకి తెచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లా. నేను చెప్తున్నాను చూడండి, నేను ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాను ఇదే మాట. దాని మీద సుమారుగా 900 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఎంత హై ఇంట్రెస్ట్కి తీసుకొచ్చినారంటే నారాయణ గారు, అది కట్టాల్సింది మనం కట్టాలండి, అది మన బాధ్యత అది. సో ఈరోజు మీరేం చెప్పినారు ఎలక్షన్స్కి ముందు? 95% నేను పనులు పూర్తి చేస్తున్నాను. అది యూజీడీ కావచ్చు, అలానే వాటర్ సంబంధించి కావచ్చు. జస్ట్ ఇళ్లలో కనెక్షన్స్ ఇచ్చి వాటర్ తిప్పేసుకుంటే నీళ్ళు వచ్చేస్తాయి. నెక్స్ట్ కనెక్షన్ ఇచ్చేస్తే యూజీడీ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఒక 5% పనులు మిగిలినాయి. నేను రాగానే 1 నెల 2 నెలల లోపల పూర్తి చేస్తానని నారాయణ గారు చెప్పి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఎప్పటికి కంప్లీట్ చేస్తానని చెప్పే పరిస్థితి కూడా ఉన్నది. మరో 6 నెలలు పూర్తి చేస్తారు వాటర్ అని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, యూజీడీ సిస్టమ్ అనేది నారాయణ గారు పెద్ద ఫెయిల్యూర్. ఎందుకంటే దాన్ని ఒక సిస్టమేటిక్గా ఒక ప్రొసీజర్గా చేయాలి. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినటువంటి మొట్టమొదట్లోనే మనం శుద్ధంగా ఆ రోజుల్లో చేసుకోగలిగింది. ఇంత టెక్నాలజీ వచ్చి ఇన్ని కోట్ల రూపాయలు నారాయణ గారు ఖర్చు పెడతా కూడా యూజీడీలో మనం ఈ రోజుకి కూడా వెనకడిగేస్తా ఉన్నామంటే ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లు పగలగొట్టి కనీసం దాన్ని కంప్లీట్ చేయకుండా మళ్ళీ ఆ రోడ్లని ఫిల్ చేయడం, మ్యాన్ హోల్స్ అన్ని పూడిపోవడం, ఎక్కడికక్కడ ఆ పైప్ లైన్స్ అన్నీ కూడా పూడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఒకవేళ ఆయన ఇనాగ్రేట్ చేసినా కూడా యూజీడీ వర్కింగ్లోకి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడదు. అటువంటి పరిస్థితుల్లో నారాయణ గారు ఆలోచన లేకుండా మీరు ఒక్కటి చూడండి, ఏసీ బస్ షెల్టర్స్ అవసరమా? దాని మీద ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు? అది అవసరమా? అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టినారండి. నెల్లూరులో ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమా? మీరు అనుకోవచ్చు ఎందుకు మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ని వ్యతిరేకిస్తూ ఉన్నారని. మీరు ఆయన పెట్టి 7-8 నెలలైంది, ఒక్కరోజైనా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ని ఫాలో అయ్యే పరిస్థితి రోజు నెల్లూరులో లేదు. మీకు ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర తీసుకుందాం. కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర కానీ జంక్షన్ కనుకుంటే అంటే 4 రోడ్స్ కార్నర్, అది ఇట్లా వెళ్ళేటి ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్గా కనుక అదేవిధంగా కనుక వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్ కనుక పడిన తర్వాత మూమెంట్ అన్నది ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఇటు అండర్ బ్రిడ్జ్లో నుంచి వచ్చేవాళ్ళు ఇలా మనం పైకి వెళ్ళి ఇలా యూటర్న్ తీసుకొని వస్తాం. ఒకవేళ కస్తూర్బా కళాక్షేత్రం నుంచి వచ్చేవాళ్ళు ఇలా ముందుకెళ్ళి కస్తూర్దేవి గార్డెన్స్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని మనం వస్తాం. అలా కాకుండా స్ట్రైట్గా మనం ఇటు వెళ్ళిపోయినా లేదా స్ట్రైట్గా వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నా ఆ క్రాసింగ్లో మనకి ట్రాఫిక్ సిగ్నల్ కనుకుంటే మనకి యూజ్ ఉంటుంది. మీరు ఎక్కడైనా తీసుకోండి, అదేవిధంగా విఆర్ కాలేజ్ సెంటర్లో తీసుకోండి. మనం ఎక్కడ కూడా స్ట్రైట్కి వెళ్ళాం, కొంచెం ముందుకెళ్ళి యూటర్న్లు తీసుకొని వస్తాం. అలానే ఏసీ, ఇప్పుడు మన ఏసీ బొమ్మ ఎక్కడైతే ఉందో అక్కడైనా తీసుకోండి, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర తీసుకోండి, గాంధీ స్టాచ్యూ దగ్గర తీసుకోండి. ఎక్కడ కూడా మనకి 4 రోడ్స్ జంక్షన్ అన్నది మనకు లేదు. 4 రోడ్ క్రాసింగ్స్లో కనుక మనకు ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ యూజ్ అవుతాయి. అలా లేని పక్షంలో మనం డైవర్షన్లోకి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఎవరిని ఉద్ధరించడానికి ఎన్ని కోట్ల రూపాయలు మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ ఖర్చు పెట్టినారు. అదేవిధంగా బయో టాయిలెట్స్ పెట్టినారు. ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఏసీ బస్ షెల్టర్స్ ఎక్కడ ఉపయోగపడతాయా? అదేవిధంగా ఫ్లైఓవర్స్ వేసినాం. ఆ ఫ్లైఓవర్స్ మీద మీరు బొమ్మలు వేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారండి. బొమ్మలు వేయడానికి ఒక పక్క నుంచి మీరు బొమ్మలు వేసుకుంటారు, చివరికి వచ్చేటప్పటికి వెనకాల ఉండే బొమ్మలు వెలిసిపోతూ ఉండే. ఎక్కడన్నా అవసరం ఉంటుందా బొమ్మలకి? నీట్గా పెయింట్ వేసుకొని సరిపోతుంది. దానికి సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? కొంచెమైనా మనం ఆలోచించగలుగుతా ఉన్నామా? మనం ఏం చేస్తూ ఉన్నాం, మనం దేని మీద ఖర్చు పెడతా ఉన్నాం, అది ప్రాపర్గా రీచ్ అవుతుందా లేదా అనేది మీరు ఆలోచించగలిగాలి. అలా కాకుండా విచ్చలవిడిగా మనం డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి సీసీ క్యామ్స్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారండి. ఎక్కడ దాన్ని యూజ్లోకి తీసుకొచ్చినారు? ఇలాంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాల వల్ల ఇటు నగరపాలక సంస్థలో చెత్త ఎక్కడ ఉంది ఏంటి అనేది చూస్తూ ఉన్నారు. నేరాల నియంత్రణలో కూడా ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది కదా. సీసీ కెమెరాస్ పెట్టాలి. నేను సీసీ క్యామ్స్ విషయంలో నేనేం అబ్జెక్ట్ చేయట్లేదు, కానీ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ని మనం తగ్గించుకోవాలండి. ప్రతి రూపాయికి మనం బాధ్యత వహించాలి. అది పేదవాడి నుంచి వచ్చేటువంటి మనం తీసుకునే ట్యాక్స్ ద్వారా మనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి దాన్ని ప్రాపర్గా కనుక ఖర్చు పెట్టకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఓకే, ఎందుకంటే యూటర్న్స్ ఉంటే పెద్దగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉపయోగంలో ఉండవు అని ఒక్కరోజు ట్రాఫిక్ సిగ్నల్ని యూజ్ చేసి అది టైం కూడా తీసుకుంటుంది, టైం ఆగాల్సి ఉంటుంది, కొంత టైం కూడా జాప్యం అవుతుంది సిగ్నల్స్ వల్ల. అదే యూటర్న్స్ ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉండొచ్చు, మనకు ఆగే అవకాశం కూడా ఉండదని మీరు అన్నట్టు అది ఓకేగా. ఏసీ బస్ షెల్టర్స్ చెప్పండి, ఎవరు నిలబడుతున్నారు? లోపలికి వెళ్తే కుక్కలు నెక్స్ట్ ఏదైనా జంతువులు ఏదైనా లోపలికి వెళ్ళి పడుకుంటా ఉన్నాయి. నైట్ టైం ఎవరైనా ఉంటున్నారేమో, కానీ ఏసీ వేసే పరిస్థితి కానీ ఏసీ బస్ షెల్టర్స్లో మీరు చేయాలనుకుంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో రేపు ఎండాకాలం మరింత తీవ్రమైనటువంటి అవకాశంలో ఏ ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి ఏదో ఒక ఆటో వస్తుంది, ఆటో ఎక్కి వెళ్ళిపోతారు.
లేదా 2 వీలర్స్ అందరికీ ఉంటే ఎవరైనా ఉంటే ఆటోలు వెళ్ళిపోతారు, బస్సులు వస్తాయి, లోపలికి వెళ్ళి కూర్చున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మీకు ఉండదు. ఎక్కడైనా మీరు విఆర్సీ సెంటర్లో కూర్చుంటారా, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడైతే మెడ్రాస్ బస్ స్టాండ్ సెంటర్లో ఏమైనా కూర్చుంటారా? 5 6 ఉండేవి. ఎవరు కూర్చుంటారు? ఎందుకు కూర్చుంటారు లోపలికి వెళ్ళి? ఆటోలు ఎంత ఎవ్రీ 1 మినిట్కో 2 మినిట్స్కో ఆటోలు వస్తాయి, లేదా టౌన్ బస్సులు వస్తాయి, వాటిలో వెళ్ళిపోతారు. అంటే అవి ఎక్కడ కూడా మీరు ఇంకా చేయాలనుకుంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రలైజ్ చేయండి. ఎందుకంటే అక్కడ కొన్ని అవర్స్ పాటు పేదవాళ్ళు కానీ నెక్స్ట్ విలేజెస్కి వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ నిలబడాల్సి వస్తుంటుంది. ఎండాకాలంలో అయితే హారిబుల్గా కూడా ఉంటుంది పరిస్థితి. సో మీరు చేయగలిగితే అక్కడ ఏసీ క్యాబిన్స్ పెట్టడం కానీ ఏసీ బస్ స్టేషన్ చేయండి. అది ఒక సింగపూర్ మోడల్లో తీసుకుంటాం. అంతేగాని ఒక డబ్బాల్లాగా పెట్టేసి అక్కడికి వెళ్ళి కూర్చోవడం అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు.